హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైన 100 ప్రశ్నలను ఈ యొక్క వీడియోలో చాలా వేగంగా మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో మనం టాపిక్ వైజ్గా డిస్కస్ చేద్దామండి. ప్రజెంట్ హూ ఈజ్ హూ అండ్ వివిధ సంస్థలకు ఎవరు అధిపతులుగా ఉన్నారో అవి ఒక 50 ప్రశ్నలు, అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించినటువంటి మరొక 50 ప్రశ్నలను అయితే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ప్రస్తుతం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే జ్ఞానేష్ కుమార్ గారు ప్రధాన ఎన్నికల కమిషనర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇతను 2025 ఫిబ్రవరి మాసంలో 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా ఈసీ సభ్యులుగా ఒకరు వచ్చేసి సుఖ్బీర్ సింగ్ సంధు, మరొకరు వివేక్ జోషి గారు ఉండడం జరిగింది. ఇక మరొక ప్రశ్న, ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారు అంటే సంజయ్ మల్హోత్రా అండి. అదేవిధంగా మూడో ప్రశ్న చూడండి, ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు అంటే 2025 మే 14వ తేదీన 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ గారు నియమితులు కావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్గా వ్యవహరిస్తుంది ఎవరు అని అడుగుతున్నారండి. సిడిఎస్గా ప్రస్తుతం అనిల్ చౌహాన్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఆర్మీ దళాధిపతి ఎవరు లేదా ప్రస్తుతం సైనిక దళాధిపతిగా ఎవరున్నారు అంటే ఉపేంద్ర ద్వివేది అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇక మరొక ప్రశ్న, ప్రస్తుతం వాయుసేన విభాగం అండి, ఎయిర్ ఫోర్స్ విభాగానికి అధిపతిగా ఎవరున్నారు అంటే అమర్ ప్రీత్ సింగ్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ప్రస్తుతం నావికా దళాధిపతి ఎవరు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి అండి. 3 విభాగాలు చూడండి, వాయుసేన అంటేనేమో అమర్ ప్రీత్ సింగ్, అదే సైనిక దళాధిపతి అయితే ఉపేంద్ర ద్వివేది, అదేవిధంగా నావికా దళాధిపతి అయితే దినేష్ కుమార్ అండి. ఈ యొక్క 3 విభాగాలకు అధిపతిగా సిడిఎస్గా ప్రస్తుతం అనిల్ చౌహాన్ గారు ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రశ్న కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక ప్రశ్న, నీతి ఆయోగ్కి ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే సుమన్ కే బేరీ అండి. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుతం సిఇఓ ఎవరు అంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్గా 2025 14 మే రోజున అజయ్ కుమార్ గారు బాధ్యతలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రశ్న అండి, ప్రస్తుతం 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు అంటే దినేష్ మహేశ్వరి అండి. చాలా ఇంపార్టెంట్, దినేష్ మహేశ్వరి అండి. అదేవిధంగా ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఎవరున్నారు అంటే అరవింద్ పనగారియా అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ అదే ఎన్హెచ్ఆర్సీకి చైర్పర్సన్గా లేదా చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే వి రామసుబ్రహ్మణ్యన్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం మానవ హక్కుల కమిషన్కి చైర్మన్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్కి చైర్మన్ ఎవరు అంటే కిషోర్ మాక్వానా గారండి. అదే జాతీయ ఎస్టీ కమిషన్కు చైర్మన్గా అంతర్ సింగ్ ఆర్య అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా జాతీయ ఓబీసీ లేదా ఎన్సీబీసీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే హన్సరాజ్ గంగారాం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వీటిని జతపరచండి అడుగుతాడు. కాబట్టి మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ వచ్చేసి వి రామసుబ్రహ్మణ్యం, అదే ఎస్సీ కమిషన్ వచ్చేసి కిషోర్ మాక్వానా, ఎస్టీ కమిషన్ వచ్చేసి అంతర్ సింగ్ ఆర్య, జాతీయ ఓబీసీ కమిషన్కి వచ్చేసి హన్సరాజ్ గంగారాం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రాహత్కర్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్ గారు ఉన్నారండి. తొలి దళిత చైర్మన్గా సతీష్ కుమార్ గారు ఉండడం జరిగింది. ఇటీవల ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సోనాలి మిశ్రా గారు కూడా నియమితులు కావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం సెబీ చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే తుహిన్ కాంత్ పాండే అని. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం సెబీ చైర్మన్ ఎవరు అంటే తుహిన్ కాంత్ పాండే అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుతం ట్రై చైర్మన్గా అనిల్ కుమార్ లాహోటి అండి. అనిల్ కుమార్ లాహోటి అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా వి నారాయణ్ గారు ఉండడం జరగగా ప్రస్తుతం డిఆర్డీఓ చైర్మన్గా సమీర్ వి కామత్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ప్రసార భారతి సిఇఓ ఎవరు అంటే నవనీత్ కుమార్ సెహగల్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ప్రసార భారతి సిఇఓ ఎవరు అంటే గౌరవ్ ద్వివేది అండి. అక్కడ ప్రసార భారతి చైర్మన్ అంటేనేమో నవనీత్ కుమార్ సెహగల్ అని గుర్తుంచుకోండి. ప్రసార భారతి సిఇఓ వచ్చేసి గౌరవ్ ద్వివేది అండి. అదేవిధంగా ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా రంజనా ప్రకాష్ దేశాయ్ గారు ఉండడం జరిగిందండి. ఇవ్వండి 25 ప్రశ్నలు. ఇక మిగతా 25 ప్రశ్నలను మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక 26వ ప్రశ్న చూడండి, ప్రస్తుతం ఫిక్కీ ప్రెసిడెంట్గా ఎవరు ఉండడం జరిగిందని అడుగుతున్నారండి. ఫిక్కీ యొక్క అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. దానికి ప్రస్తుతం
ప్రెసిడెంట్గా హర్షవర్ధన్ అగర్వాల్ గారు ఉండడం జరిగింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్పర్సన్గా సింధు గంగాధరన్ గారు ఉండడం జరిగింది. ప్రస్తుతం హాకీ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అంటే దిలీప్ కుమార్ తిర్కీ అండి. అదేవిధంగా ప్రస్తుతం నాడా డీజీగా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే ఆశీష్ భార్గవ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం నాడా డీజీగా ఉన్నారండి. ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అంటే పిటి ఉష గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే విక్రమ్ మెస్రీ గారు ఉండడం జరిగింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్పర్సన్గా అంటే ఎస్బీఐ బ్యాంక్ చైర్పర్సన్గా ఎవరు ఉన్నారు అంటే చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం 7వ వేతన సంఘం చైర్మన్గా ఎవరున్నారు అంటే అశోక్ కుమార్ మాథూర్ గారు ఉండగా ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారులుగా ఎవరున్నారు అంటే అజిత్ కుమార్ దోవల్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా ఎవరున్నారు అంటే అలోక్ జోషి గారు ఉండడం జరిగింది. ప్రస్తుతం నల్సా కార్యనిర్వాహక నూతన చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉండడం జరిగిందండి. అదేవిధంగా ప్రస్తుతం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు అంటే ఆర్ వెంకటరమణి గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కాగ్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే కొండ్రు సంజయ్ మూర్తి గారు కాగ్గా ఉండగా అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యదర్శిగా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే యాక్చువల్గా ప్రధానమంత్రికి 2 కార్యదర్శులు ఉంటారంటే మొదటి కార్యదర్శిగా పీకే మిశ్రా గారు ఉండగా రెండవ కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ గారు ఉన్నారండి. ఇతను మాజీ ఆర్బీఐ గవర్నర్ అండి. ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉత్పల్ కుమార్ సింగ్ గారు ఉండగా రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ప్రమోద్ చంద్ర మోడీ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటరీగా టివి సోమనాథన్ గారు ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రస్తుతం ఎల్ఐసి సిఇఓగా అండ్ ఎండీగా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే సిద్ధార్థ్ మెహంతి గారు ఉండగా ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ సూద్ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సివిసి కమిషనర్గా అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా పికే శ్రీవాత్సవ గారు ఉండగా ప్రస్తుతం ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాతే గారు ఉండడం జరిగింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా హిరాలాల్ సుమేరియా గారు ఉండగా ప్రస్తుతం రా చీఫ్గా పరాగ్ జైన్ గారు ఉన్నారండి. 2025 జూలై 1వ తేదీ నాడు ఇతడు బాధ్యతలను చేపట్టారండి. గతంలో రా చీఫ్గా రవి సిన్హా గారు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఎస్ఎస్బి అండి సశస్త్ర సీమాబల్కి డైరెక్టర్ జనరల్గా అమృత్ మోహన్ ప్రసాద్ గారు ఉండగా ప్రస్తుతం బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా దల్జీత్ సింగ్ చౌదరి గారు ఉండడం జరిగిందండి. ఇవండి హూ ఈజ్ హూకు సంబంధించిన ముఖ్యమైనటువంటి 50 ప్రశ్నలని ఇక్కడ డిస్కస్ చేస్తాం. స్పోర్ట్స్కు సంబంధించి కూడా ఒక 50 ప్రశ్నలను ఇక్కడ డిస్కస్ చేద్దామండి. స్పోర్ట్స్కు సంబంధించిన మొదటి ప్రశ్న అండి 2025లో నిర్వహించినటువంటి ఖోఖో ప్రపంచ కప్ విజేతగా ఎవరు నిలిచారని అడుగుతున్నారండి. తొలి ఎడిషన్ అండి 2025లో నిర్వహించగా దానికి ఆతిథ్యం వచ్చేసి న్యూఢిల్లీ నిలవడం జరిగిందండి. అయితే ఫైనల్కి 2 దేశాలు వచ్చాయండి. అవి 2 కూడా 2 విభాగాలండి. పురుషుల విభాగం మహిళల విభాగంలో 2 దేశాలు సేమ్ అనేవి ఫైనల్కు వచ్చాయండి. అది ఫైనల్లో ఇండియా మరియు నేపాల్గా పురుషుల విభాగంలో తలపడ్డాయి. మహిళల విభాగంలో కూడా ఇండియా నేపాల్ తలపడడం జరిగింది. అయితే ఈ 2 విభాగాల్లో విజేతగా భారత్ నిలవగా రన్నరప్గా నేపాల్ నిలవడం జరిగింది. ఇక రెండో ప్రశ్న అండి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతలు ఎవరు అంటే పురుషుల సింగిల్స్లో జానిక్ సిన్నర్ అండి. ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తి. రన్నర్గా అలెక్స్ జ్వేరేవ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. జర్మనీ దేశస్థుడైనటువంటి అలెక్స్ జ్వేరేవ్ రన్నరప్గా నిలిచారండి. మహిళల సింగిల్స్లో మ్యాడిసన్ కీస్ విజేతగా అమెరికా దేశానికి సంబంధించిన క్రీడాకారిణి నిలవగా రన్నరప్గా బెలారస్ దేశానికి సంబంధించిన అరీనా సబలింక నిలవడం జరిగింది. ఇక 38వ జాతీయ క్రీడలు 2025కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక 38వ జాతీయ క్రీడల పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు వచ్చేసి సర్వీసెస్ అండి. 121 పథకాలను సాధించింది. అదేవిధంగా మహారాష్ట్ర 201 పథకాలతో 2వ స్థానంలో నిలవగా హర్యానా 3వ స్థానంలో నిలిచింది. అయితే ఇక్కడ ఎవరైతే బంగారు పథకాలు అధికంగా సాధిస్తారో వారికే మొదటి స్థానం కల్పిస్తారు. కాబట్టి మహారాష్ట్ర 54 పథకాలను సాధించింది. అదే సర్వీసెస్ 68 బంగారు పథకాలను సాధించింది. కాబట్టి మొదటి స్థానాన్ని సర్వీసెస్కి ఇవ్వడం జరిగింది. అయితే 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతున్న రాష్ట్రం వచ్చేసి
మేఘాలయ అండి. అదేవిధంగా మహిళల అండర్ 19 ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే ఆతిథ్యం వచ్చేసి మలేషియా దేశం ఇచ్చింది. విజేతగా భారత్ నిలవగా రన్నరప్గా సౌత్ ఆఫ్రికా ఉండడం జరిగింది. ఇక మరొక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 విజేత ఎవరు అంటే ఫైనల్కి ముంబై మరియు ఢిల్లీ క్యాపిటల్స్ రాగా విన్నర్గా విజేతగా ముంబై ఇండియన్స్ అనేది నిలవడం జరిగింది. ఇది 3వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. మొదటి ఎడిషన్ ముంబై గెలుచుకుంది, 2వ ఎడిషన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకోగా మూడవసారి ముంబై ఇండియన్సే గెలుచుకుందండి. ఈ 3 సార్లు ఫైనల్కి ఢిల్లీ క్యాపిటల్స్ రావడం జరిగింది. ఇక 2024-25 సంవత్సరానికి సంబంధించి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు ఏది అంటే విదర్భ అండి. ఫైనల్కి కేరళ మరియు విదర్భ వచ్చినప్పటికీ విజేతగా విదర్భ నిలవడం జరిగింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత ఎవరు అంటే ఫైనల్కి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రాగా విజేతగా ఇండియానే నిలవడం జరిగింది. ఇక ప్రపంచ బాక్సింగ్ 2025లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు ఎవరు అంటే హితేష్ గులియా అండి. చాలా ఇంపార్టెంట్ అండి హితేష్ గులియా అండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రపంచ బాక్సింగ్ని సంబంధించినటువంటి పోటీలను నిర్వహించడం జరిగింది. ఆ యొక్క పోటీలకు బ్రెజిల్ దేశం ఆతిథ్యం ఇవ్వగా ఈ యొక్క బ్రెజిల్లో జరిగిన ఈ పోటీల్లో భారతదేశం తరపున స్వర్ణాన్ని సాధించినటువంటి వ్యక్తిగా హితేష్ గులియా గారు నిలవడం జరిగింది. ఇక మహిళల T20 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు అంటే న్యూజిలాండ్ అని గుర్తుంచుకోండి. ఫైనల్కి న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా వచ్చినప్పటికీ విజేతగా న్యూజిలాండ్ గెలవడం జరిగింది. ఇక ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ విజేత 2025 ఎవరు అంటే కోనేరు హంపి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, 2023-24 సంవత్సరానికి సంబంధించినటువంటి BCCI ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే బూమ్రా గారికి రావడం జరిగిందండి. ఈ యొక్క అవార్డు పేరు వచ్చేసి పాలి ఉమిగ్రార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మహిళా క్రీడాకారిణి అయినటువంటి స్మృతి మందాన గారికి కూడా ఒక BCCI ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డు రావడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు అంటే ప్రణవ్ వెంకటేష్ గారు అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2024 విజేత ఎవరు అంటే ముంబై జట్టు అని గుర్తుంచుకోండి. డేవిస్ కప్ 2024 విజేత ఎవరు అంటే ఫైనల్కి నెదర్లాండ్ మరియు ఇటలీ దేశాలు వచ్చినప్పటికీ విజేతగా ఇటలీ దేశం అనేది నిలవడం జరిగింది. ఇక 17వ ప్రశ్న అండి, సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 30 టోర్నీ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే లక్ష్య సేన్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 30 టోర్నీ మహిళా సింగిల్స్ విజేత ఎవరు అంటే PV సింధు గారు అండి. అదేవిధంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 విజేత ఎవరు అంటే ఇది ఇండియా ఆస్ట్రేలియా మధ్య నిర్వహించినటువంటి 5 టెస్టుల మ్యాచ్ సిరీస్ అండి. విజేతగా ఆస్ట్రేలియా జట్టు అనేది నిలవడం జరిగింది. ఇక ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ మహిళల విభాగ విజేత ఎవరు అంటే 2024 డిసెంబర్లో ఈ యొక్క టోర్నీకి సంబంధించిన ఫైనల్ను నిర్వహించగా మహిళల విభాగంలో కోనేరు హంపి గారు ఉండగా పురుషుల విభాగంలో వోలదార్ యూర్జిన్ అనేటువంటి రష్యా క్రీడాకారుడు నిలవడం జరిగింది. అదే ఫీడే మహిళల ప్రపంచ ఛాంపియన్గా ఇటీవల కాలంలో దివ్యా దేశ్ముఖ్ గారు నిలవడం జరిగింది. ఈ ఫైనల్లో కోనేరు హంపి మరియు దివ్యా దేశ్ముఖ్ మధ్య ఈ యొక్క ఫైనల్ నిర్వహించారండి ఫీడే. అందులో యువ క్రీడాకారిణి అయినటువంటి దివ్యా దేశ్ముఖ్ గారు విజేతగా నిలిచారు. ఇక ప్రపంచ బ్రిడ్ చెస్ ఛాంపియన్ 2024 విజేత ఎవరు అంటే మ్యాగ్నస్ కార్లసన్ నార్వే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇయాన్ నెప్నోయాంచి రష్యా వీరిద్దరూ సంయుక్తంగా ఈ యొక్క పోటీలో విజేతగా నిలవడం జరిగింది. మహిళల విభాగంలో వేన్ జూన్ అనేటువంటి క్రీడాకారిణి నిలవడం జరిగింది. ఇక అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఇటీవల ఎవరు అవతరించారు అంటే దుమరాజ్ గూకేష్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇటీవల మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు పొందినటువంటి క్రీడాకారులు ఎవరు అంటే షూటింగ్ సంబంధించి మాను బాకర్, చెస్ క్రీడాకారుడు అయినటువంటి దుమరాజ్ గూకేష్, పారా అథ్లెట్ అయినటువంటి ప్రవీణ్ కుమార్, అదేవిధంగా హాకీ క్రీడాకారుడు అయినటువంటి హర్మన్ ప్రీత్ సింగ్, ఈ యొక్క నలుగురికి కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డులు అయితే రావడం జరిగింది. 2024 డ్యూరాండ్ కప్ విజేతగా నిలిచింది ఎవరు అంటే విజేతగా నార్త్ ఈస్ట్ అండి. రన్నర్అప్గా మోహన్ బగన్ అనేటువంటి టీం నిలవడం జరిగింది. ఈ యొక్క డ్యూరాండ్ కప్ అనేది ఫుట్బాల్ క్రీడా అంశానికి సంబంధించినటువంటి టోర్నీ అని గుర్తుంచుకోండి. 2024లో నిర్వహించిన ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 133వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 25వ ప్రశ్న చూడండి, భారత స్నూకర్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగం విజేత ఎవరు అంటే పంకజ్ అద్వానీ అండి. చాలా ఇంపార్టెంట్. భారత స్నూకర్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగ విజేత ఎవరు అంటే
పంకజ్ అద్వానీ అండి. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి శరత్ కమల్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే టేబుల్ టెన్నిస్ అనేటువంటి క్రీడా అంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఇక 50వ నేషనల్ జూనియర్ కబడ్డీ విజేతగా ఎవరు నిలిచారు అంటే ఆతిథ్యం వచ్చేసి ఒక పోటీలకు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇవ్వగా విజేతగా హర్యానా రాష్ట్రం నిలవడం జరిగింది. కాబట్టి 50వ నేషనల్ జూనియర్ కబడ్డీ విజేత ఎవరు అంటే హర్యానా అని గుర్తుంచుకోండి. ఇక 28వ ప్రశ్న చూడండి. 2024-25 సంవత్సరానికి సంబంధించి విజయ్ హజారే ట్రోఫీ విజేత ఎవరు అంటే కర్ణాటక అండి. ఐసీసీ టీ20 ఆఫ్ ది ఇయర్ 2024 పురుషుల విభాగానికి సంబంధించి ఈ యొక్క అవార్డు ఎవరికి వచ్చిందంటే మెన్స్ విభాగంలో హర్షదీప్ సింగ్ అండి, ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తికి. అదేవిధంగా ఉమెన్స్కు సంబంధించి న్యూజిలాండ్ క్రీడాకారిణి అయినటువంటి మేలియో కేర్ గారికి రావడం జరిగింది. ఇక ఐసీసీ ఓడిఐ ఆఫ్ ది ఇయర్ 2024 ఇక అవార్డు ఎవరికి వచ్చిందంటే పురుషుల విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి అజ్మతుల్లా ఉమర్జాయ్ గారికి రాగా ఉమెన్స్ విభాగంలో భారతదేశం నుంచి స్మృతి మందానికి రావడం జరిగింది. ఇక ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఎవరికి వచ్చింది 2024లో అంటే భారత క్రీడాకారుడైనటువంటి జస్ప్రీత్ బుమ్రా గారికి రావడం జరిగింది. ఇక ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024 ఎవరికి వచ్చిందంటే పురుషుల విభాగంలో భారత క్రీడాకారుడైనటువంటి జస్ప్రీత్ బుమ్రా గారికి, అదేవిధంగా మహిళా విభాగంలో న్యూజిలాండ్ క్రీడాకారిణి అయినటువంటి మేలియో కేర్ గారికి రావడం జరిగింది. ఇక 2024-25లో సంతోష్ ట్రోఫీ విజేతగా ఎవరు నిలిచారు అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి 78వ సంతోష్ ట్రోఫీ పోటీలను అయితే నిర్వహించడం జరిగింది. సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్ క్రీడాంశానికి సంబంధించిందండి. అయితే విజేతగా పశ్చిమ బెంగాల్ నిలవగా రన్నరప్గా కేరళ నిలవడం జరిగింది. నేటి వరకు సంతోష్ ట్రోఫీ విజేతగా పశ్చిమ బెంగాల్ నిలవడం ఇది 33వసారి అండి. అదే గత సంవత్సరం విజేతగా సర్వీసెస్ జట్టు అనేది నిలవడం జరిగింది. ఇక 34వ ప్రశ్న అండి. 2025లో ఆసియా ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్గా ఎవరు నిలిచారు లేదా స్వర్ణాన్ని ఎవరు సాధించారు అంటే భారత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి 2025లో ఎంతమందికి అర్జున అవార్డులను ప్రకటించింది కేంద్రం అంటే 32 మందికి ఈ యొక్క అర్జున అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఫీఫా బెస్ట్ ప్లేయర్ పురుషుల విభాగంలో ఎవరికి లభించింది అంటే వినీసియస్ జూనియర్ అనేటువంటి వ్యక్తికి ఫీఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి రవిచంద్రన్ అశ్విన్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే క్రికెట్ అనేటువంటి క్రీడా అంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 విజేతగా ఎవరు నిలిచారు అంటే 2024 డిసెంబర్లో ఈ యొక్క ప్రో కబడ్డీ యొక్క 11వ సీజన్ను నిర్వహించగా ఫైనల్కి హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ రాగా విజేతగా హర్యానా స్టీలర్స్ అనేది నిలవడం జరిగింది. ఇలా హర్యానా స్టీలర్స్ ఈ యొక్క విజేతగా నిలవడం ఇది ఎన్నవసారి అంటే మొదటిసారి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయస్కులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది ఎవరు అంటే వైభవ్ సూర్యవంశం. కేవలం 14 సంవత్సరాల వయసులోనే ఇతడు ఐపీఎల్లో సెంచరీ చేయడం జరిగింది. ఇక 2024 ఐపీఎల్ 17వ విజేతగా ఏ జట్టు నిలిచిందంటే కోల్కతా నైట్ రైడర్స్ అంటే రన్నరప్గా సన్ రైజర్స్ నిలవడం జరిగింది. అదే 2025లో ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా ఆర్సీబీ నిలవగా రన్నరప్గా కింగ్ 11 ఆఫ్ పంజాబ్ నిలవడం జరిగింది. ఇక 41వ ప్రశ్న చూడండి. 2024లో వేసవి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే ఫ్రాన్స్ దేశం అని గుర్తుంచుకోండి. ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది ఫ్రాన్స్లో అంటే ప్యారిస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వేసవి ఒలింపిక్స్ను 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు 32 క్రీడాంశాలలో ఇక పోటీలను అయితే నిర్వహించడం జరిగింది. అయితే 42వ ప్రశ్న చూడండి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పతాకదారులుగా ఎవరున్నారు అంటే ప్రారంభ వేడుకలకు పివి సింధు గారు, అదేవిధంగా అచంట శరత్ కమల్ గారు ఉండడం జరిగింది. ఇక ముగింపు వేడుకలకు షూటర్ అయినటువంటి మాను బాకర్, అదేవిధంగా హాకీ గోల్ కీపర్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్ గారు ఉండడం జరిగింది. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు లేదా దేశం ఏది అంటే మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో జపాన్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ఉండడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి. ఇండియన్ ఓపెన్ 2025 విజేత ఎవరు అంటే మహిళా విభాగంలో అంశే యంగ్, అదేవిధంగా పురుషుల విభాగంలో విక్టర్ ఎక్సలెన్స్ అనేటువంటి వ్యక్తి విజేతలుగా నిలవడం జరిగింది. ఇక 33వ వేసవి ఒలింపిక్ క్రీడలు 2024లో పతకాల పట్టికలో మన భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే
71వ స్థానంలో నిలవడం జరిగిందండి. కేవలం 6 పతకాలను మాత్రమే ఈ యొక్క వేసవి ఒలింపిక్స్లో భారత్ సాధించిందండి. అందులో బంగారు పతకాన్ని ఎలాంటిది సాధించలేదు. కేవలం రజత పతకం 1, కాంస్యం 5 సాధించి పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలవడం జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కి తొలి పతకాన్ని అందించింది ఎవరు అంటే మను భాకర్ అండి. షూటింగ్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈమె భారత్కి ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి పతకాన్ని అందించడం జరిగింది. ఇక 17వ పారా ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అంటే ఫ్రాన్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. 17వ పారా ఒలింపిక్స్ 2024లో పతకాల పట్టికలో తొలి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అంటే మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో బ్రిటన్, మూడో స్థానంలో అమెరికా, 4వ స్థానంలో నెదర్లాండ్ ఉండడం జరిగింది. ఇక 17వ పారా ఒలింపిక్స్ 2024లో పతకాల పట్టికలో మన భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 18వ స్థానంలో నిలిచిందండి. 17వ పారా ఒలింపిక్స్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందంటే 18వ స్థానం అని గుర్తుంచుకోండి. 7 బంగారు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు, ఓవరాల్గా 29 పతకాలను సాధించి 18వ స్థానంలో మన భారత్ అయితే నిలవడం జరిగింది. ఇటీవల భారత 86వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు అంటే ఎల్ఆర్ శ్రీహరి అండి. అదేవిధంగా ప్రస్తుతం 88వ గ్రాండ్ మాస్టర్గా దివ్యా దేశ్ముఖ్ గారు ఉండడం జరిగింది. మహారాష్ట్ర క్రీడాకారిణి. ఇటీవల ఫిడే మహిళల ప్రపంచ కప్ను కూడా ఆమె అందుకోవడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వూ ఈజ్ వూకు సంబంధించి 50 ప్రశ్నలు, అదేవిధంగా స్పోర్ట్స్కు సంబంధించిన 50 ప్రశ్నలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన PDF మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ.